హలో, వెల్కమ్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 12 రివ్యూ. ఇవాళ ఎలా ఉంది? పర్వాలేదు కదా, బాగానే ఉంది. అండ్ మన వాళ్ళ నుంచి కొంచెం రాబట్టారు ఇవాళ గుడ్డిలో మెల్ల అన్నట్టు. ముందుకు ఎపిసోడ్లతో పోలిస్తే పర్వాలేదు, ఇవాళ టాస్క్ బాగుంది. కొంచెం చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. సో ఇదే ఒపీనియన్ని బిందు, నవదీప్ కూడా చెప్తారు. ఎల్లో కార్డ్ వల్ల ఫీవర్ అయితే వచ్చింది, కానీ అందరిలో రియాక్షన్ అనుకున్నంత లెవెల్లో లేదు. గేర్ మార్చాల్సిందే, టాప్ గేర్ వేసి ఇంకా జోరున వెళ్ళాల్సిందే. ఇన్ని వారాలైనా ఏమీ కాకుండా ఉన్నట్టున్నారు అని మన జడ్జెస్ ఒపీనియన్ చెప్పారు. నిజమే కదా. ఇన్ని ఎపిసోడ్లు అయినా కొంతమంది ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నారు. కొంతమంది అసలు మాట్లాడడమే లేదు. ఈ డేమన్ పవన్ కావచ్చు, షాకిబ్ కావచ్చు, ప్రసన్న కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళే కానీ కాదు. సో ఈ ఎల్లో కలిస్తే రెడ్ కార్డ్ అవుతుంది, రైట్? ఆ రెడ్ కార్డుకి ఎవరు ఈ డిజర్వ్ అవుతున్నారో ఇంకా నెక్స్ట్ 3 ఎపిసోడ్లో అయితే మనకు తెలిసిపోతుంది. బిగ్ బాస్లో ఉండాలంటే ఏముండాలి? కామన్ సెన్స్తో పాటు మంచైనా చెడైనా, పాజిటివ్ అయినా నెగటివ్ అయినా బరాబర్ అందరికీ ఫేస్ మీదనే చెప్పాలి. అలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉన్న వాళ్ళే ఇలాంటి హౌస్లో ఉంటారు అని చెప్పి మన జడ్జెస్ స్టార్ట్ చేసినారు. ఎందుకు అర్థం అయిపోయి ఉండాలి మీకు. ఎందుకంటే ఇవాళ అలాంటి టాస్క్ ఉండబోతుంది, ఒపీనియన్ చెప్పే టాస్క్. సో ముందర కొంచెం ఫైర్ పెంచాలి కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ ఇది ముందు ఎన్నో బిగ్ బాస్ నుంచి జరుగుతుంది ఇదే, కరెక్ట్? సో అయినా కూడా మన వాళ్ళు ఎంతవరకు వెళ్తారో చూద్దాం. చూసేశారు ఆల్రెడీ, బట్ మనం చూద్దాం. సో ముక్కుసూటిగా ఎంతమంది మాట్లాడారు, ఎంతమంది మాట్లాడలేదు, ఒపీనియన్ ఎవరు బాగా చెప్పారు, ఎవరు బాగా చెప్పలేదు, అది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో శ్రేయకి ఫస్ట్ వస్తుంది, ఫటాఫట్లాడిస్తుందని వచ్చిందనమాట. కానీ ఒక మంచి క్లెవర్ అనే టాస్క్ తీసుకొని క్లెవర్గానే ఆడింది. పాజిటివ్ టాపిక్కే తీసుకుంది శ్రీజ అయితే. శ్రీజాని పిక్ చేసుకుంటుంది. శ్రీజ క్లెవర్ అని. మనకు ఆబ్వియస్లీ శ్రీజ క్లెవరే. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో టాప్ పర్ఫార్మర్ ఎవరు అంటే దగ్గరగా శ్రీజ అండ్ నాగా వస్తారు, రైట్? సో తను ఫస్ట్ రోజు కొంచెం అతిగా మాట్లాడింది అనుకున్నాను, కానీ ప్రతి టాస్క్లో తను చూపించడంలో ఎంత సూపర్గా ఆడింది అనేది సెకండ్ డే థర్డ్ తెలిసిపోయింది. సో చాలా క్లెవర్గా ప్రతి ఒక్క గేమ్ను పర్ఫెక్ట్గా ఆడిందని చెప్పింది. ఈ క్లెవర్నెస్ హౌస్లోకి సరిపోతుందా అంటే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసింది. పెద్ద నెగిటివ్ ఏం కదా, ఇది శ్రీజాకి జడ్జెస్ చెప్పిన పాయింటే, ఇది నా మంచి కోసమే చెప్తున్నారు కదా అని శ్రీజ ఇక్కడ నన్ను పొగిడేస్తే ఇంకా చెప్పాల్సింది ఏముందని పెద్ద డిఫెండ్ చేసుకోవడానికి డిఫెండ్ చేసుకోవడానికి ఏముంది? మిమ్మల్ని పొగిడితే మీరు డిఫెండ్ చేసుకుంటారా ఏంటి? సో అది తన వరకు. నెక్స్ట్ ప్రియా అనుకుంటా. నెక్స్ట్ ప్రియాను సారీ నెక్స్ట్ దివ్యాను పిలుస్తారు. దివ్య ఓవర్ స్మార్ట్ అని మనీష్కి ఇస్తుంది. ఇక్కడ మనం కొంచెం మాట్లాడుకోవాలి. దివ్య కరెక్ట్గానే చెప్పింది. ఆయన అందరికంటే స్మార్టర్. రూమ్లో వేరే వాళ్ళు ఆడుతున్నా కూడా ఆయన రిలాక్స్డ్గా చిల్డ్ అవుట్ అయినా వీళ్ళేం పీకుతారులే అన్న రిలాక్సింగ్ యాటిట్యూడ్లో ఉంటాడు. ఆయన మాత్రం పర్ఫామ్ చేయడం చెప్తుంది. ఆయనకి ఎగ్జాంపుల్స్ కావాలంటే చెప్తుంది. ఫస్ట్ నుంచి ఏం చేయలేదు. దీనికి మనం మనీ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ అయితే అసలు వేగగా ఇచ్చాడండి. అంటే అదేదో అంటున్నట్టు చూపించినట్టు అని చెప్తారు చూడండి, అట్లా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడు. తెలివిగా పైన అక్కడ నేను వీళ్ళకి అవకాశం ఇచ్చాను, అక్కడ నేను వాళ్ళకి అవకాశం ఇచ్చాను. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి
నేను స్మార్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నా. జనాలకు నేను ఫిజికల్‌గా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చినా అది కూడా నేను లైట్ తీసుకొని అదర్స్ టీమ్ మెంబర్‌ని సెండ్ చేశాను హూ ఆర్ స్ట్రాంగర్ దాన్ మీ. సో, నేను స్ట్రాంగ్ పెర్ఫార్మ్ చేస్తా అనుకున్నా కూడా నేను వేరే వాళ్ళని పంపించాను. యూ కాంట్ అవుట్ స్మార్ట్ మీ. సో, ఇలా మీనింగ్‌లెస్‌గా ఏంటో వర్డ్స్ అయితే ఉన్నాయి గానీ మీనింగ్ లేదండి అక్కడ. దీన్నే అది తెలివి అంటారు. ఓవర్ స్మార్ట్ అంటారు. కరెక్ట్ ట్యాగ్ అయితే ఇచ్చింది. అండ్ ఇదే ఒపీనియన్ మన హౌస్ మేట్స్ అందరూ కూడా ఒప్పుకున్నారు ఆల్మోస్ట్. సో, ఐ డోంట్ థింక్ మనీష్‌కి సెట్ అవ్వదు బిగ్ బాస్. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే. సో, ఆయన ఫేక్ మాట్లాడ్డంట. ట్రాన్స్‌పరెంట్ అంట. అనిపించింది మాట్లాడతాడంట. అట్లా మాట్లాడితే హేట్రెడ్ ఉంటుందంట. అనిపించింది మాట్లాడడం కాదు. నువ్వు అతిగా మాట్లాడుతున్నావు. ఓవర్ స్మార్ట్‌గా. ఉన్నదానికంటే ఎక్కువ. అది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ ప్రియా షాకిబ్‌కి నువ్వు డంబ్ నాయనా అనిస్తది. సారీ బోరింగ్ అనిస్తది. నిజంగానే బోరింగ్ అండి. మనోడు పర్సన్‌గా బోరింగ్ కాదు. గేమ్ ఈజ్ బోరింగ్ అంటది. అఫ్‌కోర్స్. ఫోన్ పగలగొట్టడం తర్వాత మిగతాదంతా బోరింగే అంటుంది. ఆయనకి డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. ఆయన బోరింగ్గానే చేశాడు. ఆయనకు కూడా తెలుసు. కానీ డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఇంకా డిఫెండ్ చేసుకున్నాడు. అందరికీ తెలుసు ఆ విషయం. సో, ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ ఫన్నీ అక్కడ. సో, షాకిబ్ కూడా కొంచెం సెట్ అవ్వడు బిగ్ బాస్కి. కొంచెం అందరు తొక్కేస్తారు పోయి వెళ్ళినా కూడా. ఒకవేళ తను మాట్లాడినా కూడా స్మార్ట్గా అయితే మాట్లాడేమో అనిపిస్తుంది. ఫిజికల్గా అంటే ఇదొకటి చెప్తాడు. ఆ పైప్ తీసేది బెలూన్ తీసే టాస్క్లో ఫిజికల్గా చేసినాడంట. ఫిజికల్ అంటే జడ్జెస్ కూడా నవ్వుతాడు. అది మెంటల్ అంట, ఫోకస్. సో, ఇట్లా కొంచెం ఫన్నీగా ఉన్నాడు అబ్బాయి. బట్ అది వర్క్ అవ్వదండి ప్రతిసారి. ఓకే. నెక్స్ట్ హరీష్ ఎవరి మాస్క్ తీయబోతున్నామంటే హిపోక్రెట్ అని శ్వేతకి ఇస్తాడు. ఆయన షర్టు తీసి తొడవడమే కాకోకుండా దానికి ఒక రాంగ్ ట్యాగ్ అయితే శ్వేతకి ఇచ్చాడు అనిపించింది నాకు. ఆ టాస్క్ అయిపోయినప్పుడు తను ఏదో పర్ఫెక్ట్ గేమ్ అనిందంట శ్వేత. అంటే ఆమె వెటకారంతో అనిందో లేకపోతే ఏ ఉద్దేశంతో వాటే టాస్క్ అనిందో ఊహించుకోకుండా నెక్స్ట్ తర్వాత టీషర్ట్ వేసుకొని చేస్తారా, అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అని మళ్ళీ అడిగింది. ఇట్లా స్లిప్ అయిపోయింది అన్నట్టు ఆయన చెప్పాడు. సగటు సామాన్యుడు ఇంట్లో షర్ట్లతోనే, ఇలాంటి షర్ట్లతోనే ఇంటిని శుభ్రం చేస్తారు అని చెప్తున్నాడు ఆయన. మీ ఇల్లు అయితే చేసుకోండి, ఇది అయితే కాదు కదా. ప్లేటును సరే ఇద్దా అని షర్ట్తో తుడిచి ఇస్తారా ఏంటి బిగ్ బాస్ హౌస్ వెళ్ళాక అంటే అది వేరు ఇది వేరు. సో, ఇక్కడ శ్వేతాని హిపోక్రెట్ అని ఎవ్వరూ ఒప్పుకోలేదు ఇంట్లో వాళ్ళు కూడా. నేను కూడా ఒప్పుకోను. ఆయన మరీ అది రాంగ్ అనాలిసిస్లో, రాంగ్ జడ్జిమెంట్లో కనెక్టెడ్ థింగ్స్ని ఆయన కనెక్ట్ చేసుకొని ఇట్లా తన పైన ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాడు హరీష్ అయితే. సో, తన విషయంలో అయితే వీ కెనాట్ అగ్రీ టు దట్. ఓకే. నెక్స్ట్ ఎవరంటే ప్రసన్న డేమన్ పవన్ పిక్ చేసుకుంటాడు. ఇక్కడ డేమన్ పవన్ కూడా కొంచెం తిక్కగా మాట్లాడినట్టే అనిపించింది. సారీ, ప్రసన్న నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు. తప్పు. ప్రసన్న నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు డంబ్ అని. ఆయన అసలు ప్రసన్నకి ఇవాళ ఒపీనియన్ చెప్పడం రావట్లేదు. ప్రసన్న ముందు నుంచి కూడా అలానే ఉన్నాడు. కొంచెం డల్గా, ఆబ్సెంట్ మైండెడ్గా, అబ్జర్వెంట్గా లేడు. అండ్ భయం ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో నేను మోటివేట్ చేస్తాను, ఇవాళ ఓట్ అప్పీల్ చేసుకునేటప్పుడు కూడా మోటివేట్ చేస్తా అంటాడు. అది నాకు అర్థం కావట్లేదు. ఏం మోటివేట్ చేస్తున్నావు నువ్వు?
మాట్లాడడమే ఇబ్బందిగా ఉంది నీకక్కడ. నొచ్చుకోకపోతే ఇవన్నీ తెలుసుకొనే గదా నువ్వు 'బిగ్ బాస్'కి వచ్చావు. హ్మ్. నీ డిసడ్వాంటేజెస్‌ని అడ్వాంటేజెస్‌గా చేసుకోవాలి. బాడీ అంత స్ట్రాంగ్‌గా పెంచావు. మైండ్ స్ట్రాంగ్‌గా పెంచుకోవాలి గదా! పెంచే ఉండొచ్చు మీరు. కాదనను. బట్ ఇలాంటి కాంపిటీషన్‌లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయని ఒక ముందు చూపు ఉండాలి. అబ్జర్వేషన్ ఉండాలి. రైట్? ఏమంటారు? యాహ్! సో, అండ్ నాగాకి డంబని ఇస్తాడు. ఎందుకంటే తనను లీడర్ టాస్క్ చూజ్ చేసుకున్నప్పుడు ఏదో సింపతితో చేసుకున్నాడంట. దయ ఉండడం మంచిదే గదా! అంటే నాకు తెలిసి ఆహ్, ఆయనకి చాలామంది అట్లా నీకిది లేదు గదా! ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అనే దాంట్లో దయ చూపించడం వల్ల ఆయనకి అలా ఆయన మీద ఎవరైనా దయ చూపిస్తే కోపమొస్తుందేమో మేబీ. అలాంటి రీజన్ అయ్యుండొచ్చు. ఆయన ఫిజికాలిటీ గురించి ఆయన దయ చూపలే. ఒక ఛాన్స్ వస్తుంది గదా! అని ప్రాబబ్లీ దయ చూపించుండొచ్చు. అండ్ నాగా కూడా అది గాదు మీరు ఫిజికల్‌గా ప్రూవ్ చేసుకున్నారు. మెంటల్‌గా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. అందుకని ఇచ్చాను. మీరేదో చెప్తున్నారు అంటాడు. ఇక్కడ ప్రసన్న బాధ ఏంటంటే అక్కడ ఇది కూడా ఒక కన్సర్న్ అండి. కొంతమందికి అప్పుడు సిట్యుయేషన్‌లో మాట్లాడగలరు గానీ, దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళా వర్బల్‌గా రిప్రజెంట్ చేసి అంటే దానికి చానా మాటకారితనం ఉండాలి. చాలామందికి ఉండకపోవచ్చది మనలో గూడా. కదా! అప్పుడు జరిగిందొకటి, ఇవాళ వాళ్ళు మాట్లాడేదొకటి, దాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడగలిగే శక్తి చాలా మందికుంటది. సో, ఇవాళ ఆ రోజు జరిగిన దానికి ప్రూఫ్స్ లేవు. దాన్ని ఏ టు ఏ, బీ టు బీ రిప్రజెంట్ చేయలేరు. కదా! సో, అలాంటి వాళ్ళకి 'బిగ్ బాస్'కెళ్తే చాలా కష్టం. గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ట్విస్ట్ చేయగలగాలి సిట్యుయేషన్‌ని బట్టి. ఇంత అతి తెలివితేటలుండాలి 'బిగ్ బాస్‌కి'. పాపం ప్రసన్నకి అంత అతి తెలివితేటలు లేవని అనిపిచ్చింది. అది ఈ గేమ్‌కైతే డిసడ్వాంటేజే. నాగాని తప్పు పట్టడం కాదు. నాగా ఏం చెప్పాడో మనకు తెలీదు, తనకు తెలీదు. అదే సో, కానీ ప్రసన్న అయితే డిఫెండ్ చేసుకోలేకపోయాడు. సో, నెక్స్ట్ ఈగోయిస్టిక్. సరే తనను ఎవరు ఒప్పుకోలేదు. నాగా రాంగ్ చాయిస్ అని జడ్జెస్ పంపించేసి హరీష్‌కి ఈగోయిస్టిక్ ఇస్తామనుకున్నాడంట. సో, హరీష్‌ని రమ్మన్నారు. ఈ హరీష్ వచ్చాక కూడా ప్రసన్నకి చెప్పాను కదా! ఈ అన్ని క్వాలిటీస్ లేవు పాపం ప్రసన్నకి. సో, 2 మాటలు ఎవరన్నా వాదించిన వెంటనే సో, మీరు ట్రిగ్గర్ చేసేస్తారు. ఒక మాట లెవెల్ దాటి అంత ట్రిగ్గర్ చేస్తారు అని చెప్తాడు హరీష్‌కేమో. పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను. మీకేం బటర్ రాసి మాట మాటకి పనిచేస్తాడు హరీష్ అయితే. మీకు బటర్ రాయడానికి, మీకు మసాజ్ చేయడానికి నేను రాలేదు కదా అంటాడు. క్వైట్ సైలెంట్ ప్రసన్న. ఫైట్ చేయండి. మీకు నోరిచ్చారు కదా అంటాడు మళ్ళీ. వెంటనే సైలెంట్ ప్రసన్న. కమాన్ ఫైట్. పుట్ యువర్ పాయింట్స్ పెట్టండి. స్ట్రాంగ్‌గా పెట్టండి. నేను ఆగుతాను కదా అంటున్నాడు. మాట్లాడడానికి ఏం లేదు. అయితే వెళ్ళనా అంటే వెళ్ళిపోండి. సో, ఎవరికి జడ్జెస్‌కి కానీ, శ్రీముఖికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సో, అలా ఉంది. సో, ప్రసన్న కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే. నాకు తెలిసి పూర్తిగా సెట్ అవ్వడం అనిపిస్తుంది. ఈ పవన్ నెక్స్ట్ సారి మన సోల్జర్ పవన్ కళ్యాణ్, డైమాన్ పవన్ ఇద్దరు పవన్స్. సో, పవన్ కళ్యాణ్ వచ్చి డైమాన్ పవన్ ఏం చేస్తాడు? ఇమ్మెచ్యూర్ అని చేస్తాడు. అది కొన్ని పాయింట్లు ఇక్కడ డైమాన్ పవన్ కూడా కొంచెం ఇమ్మెచ్యూర్గానే మాట్లాడాడు అనిపించింది నాకు. సో, ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు లేదైనా వాయిస్ రైజ్ అయినప్పుడు డైమాన్ పవన్ నువ్వు వాయిస్ వినిపిస్తుంది కానీ అక్కడ పాయింట్లే ఉండవు, ఊరికే వాగుతుంటావు అన్నట్టు అన్నాడు. దానికి డైమాన్ పవన్ వచ్చి నువ్వు పూర్తిగా ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో వినలేదు, వ్యాలిడ్ పాయింట్ చెప్పా, ఫెయిర్ అన్ఫెయిర్ గురించి మాట్లాడుతున్నా, నేను ఎంటర్టైన్ చేస్తా, టాస్కులు చెప్తా, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అని చెప్తా. అరగుండు కొట్టించుకోవడానికి నేను 'బిగ్ బాస్' రాలేదు
ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ అయితే అన్నాడు. అది ఇమ్మెచ్యూరే కదా. నేను మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అని చెప్తే సరిపోద్దా, చూపించాలి కదా. క్వైట్గా కూర్చున్నాడు మోస్ట్ ఆఫ్ ద గేమ్స్లో డేమన్ పవన్. అండ్ మాట్లాడిన పాయింట్స్ కూడా నాకు కూడా ఏం పవన్ కళ్యాణ్ రైట్ అనిపించింది. అండ్ ఆ కాన్వర్జేషన్లో కూడా పెద్ద మెచ్యూర్గా ఏం మాట్లాడినట్టు అనిపించలేదు. ఏదో మాట్లాడాలంటే మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో కూడా స్ట్రెంగ్త్ లేదనిపించింది. తను ఇమ్మెచ్యూర్డ్ కాదు, సెల్ఫ్ సెంటర్డ్ అయితే ప్రియా పాయింట్ అని చెప్పింది, ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ సెంటర్డ్ అని. ఇక్కడ ప్రియా ఇమ్మెచ్యూర్ అనిపించింది. ఎందుకంటారంటే ఈ ప్రియానే ఫస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ లేని మనిషి ఎవడు చెప్పండి. చాలామంది అబ్బాయిలని సెల్ఫ్ సెంటర్డ్ అనే అలవాటు ఎక్కువ ఉంటుంది చాలామంది అమ్మాయిలకి. ఇది అమ్మాయిలు బేసిక్గా సెల్ఫ్ సెంటర్డ్, రైట్? కానీ అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలను అంటారు ఇది ఇది హిపోక్రసీ కూడా ఇది అంటారు. సో ఇక్కడ అందరు అమ్మాయిల గురించి అనట్లేదు, బట్ చాలామంది అమ్మాయిల గురించి నేను చెప్తున్నాను, నేను చూసిన దాంట్లో. ఓకే, సో ఇక్కడ ప్రియా కూడా అదే, ఇది జనరిక్ నేచర్ చాలా మందికి. అది మరి అట్లనే అబ్బాయిలకు కూడా కొన్ని ఉంటాయి. సో ఇట్స్ నాట్ లైక్ అమ్మాయిలు అబ్బాయిలు, ఇది అమ్మాయిల్లో ఒక క్వాలిటీ అని చెప్తున్నాను అంతే. తప్పుగా అర్థం చేసుకొని నన్ను వేసుకోవద్దు. ఓకే, సో సెల్ఫ్ సెంటర్ ఈ బిగ్ బాస్కి వచ్చేసిందే పక్కన వాళ్ళ కోసం ఆడడానికి. సెల్ఫ్ సెంటర్డ్ ఉండే మనుషులే ఇక్కడికి వస్తారు బిగ్ బాస్కి. సో వీళ్ళేదో సెల్ఫ్లెస్ అయినట్టు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకెవరంటే అనూష దాలియాని సెలెక్ట్ చేస్తుంది. కరెక్ట్గానే సెలెక్ట్ చేసింది అనిపించింది. లూజర్ అని రాస్తుంది, ఓవర్ థింకర్ లూజర్. తనే సెలెక్ట్ చేసుకొని రాస్తుంది. నవదీప్ వచ్చి రాస్తాడు, నా స్వహస్తాలతో రాస్తాను లూజర్ అని రాస్తారనమాట. సో దాలియా ఆఫ్ కోర్స్ ఒప్పుకోరు. లూజర్ అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? చాలా ఓడిపోయిన ప్రతిసారి డిమోటివేట్ అయిపోయి 1 days 2 days 3 days అట్లా క్యారీ చేస్తుంది డిమోటివేషన్ని, ఆ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని అని అంటది. అప్పుడు దాలియా నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు అంటది. నేను అలాంటి దాన్ని, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ ఇట్. నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు. ఎవరు ఇవ్వలేదేంటి? నీకు నువ్వు మోటివేషన్ తెచ్చుకొని చేయాలి. ఒకరు వచ్చి మోటివేషన్ ఇస్తారా ఏంటి? లూజర్ ఈజ్ నాట్ మై టర్న్. ఓకే, నెక్స్ట్ కల్కి. మీ మీద ఎవరికి ఏ ఒపీనియనే లేనట్టు ఉంటుంది. నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒక 7 మందిని సెలెక్ట్ చేసుకొని ఇంకో 7 మందిని సెలెక్ట్ చేయమన్నారు, ట్యాగ్ ఇచ్చారు. కల్కికి ఎవరు ఇవ్వకపోతే ఎవరి ఒపీనియన్ లేదు. మిగతా ఆపోజిట్లో ఇంకా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, అప్పుడు చెప్పేవాళ్ళు ఒపీనియన్ ఉందో లేదో. నాకు మరి పూర్తిగా షో వేయలేదా? నాకు అర్థం కాలేదా? ఏదో కమెంట్ చేయండి మీరు. సో కల్కిని ఎందుకు వదిలేశారు? అసలు కల్కిని వదిలేశారు ఈ గేమ్లో అంతా. కల్కి ఏం ఆడలేదు, పాడలేదు, చేయలేదు, కూర్చోలేదు. కల్కి కరెక్ట్గా వాళ్ళకి లేకపోతే నేనేం చేయాలంట? కరెక్టే కదా. అంటే ఎవరినైనా కొట్టాలా ఏంటి వెళ్ళి? ఓకే, ఏమనుకుంటా లేరంటే ఏమన్నా అనుకునేట్టుగా అందరినీ బండబుద్ధులు తిట్టాలేమో మరి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరినీ లైన్లో కూర్చోబెట్టి ఇంకా ఆ తోలుబొమ్మలాట టాస్క్ ఇస్తారు. ఎవరెవరంటే ఎవరినైతే ఒపీనియన్ ఇచ్చారో వాళ్ళే టీము. అందరూ కూర్చొని టాస్క్ ఆడతారు. ఇంకా ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఫాస్ట్గా చెప్పేస్తాను. నాగా విన్ అవుతాడు. బట్ ఈ ప్రియా షాకిబ్ ఆడేటప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పాయింట్ మాట్లాడతా, మెయిన్ పాయింట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేయకూడదు అంటారు. అంటే గేమ్ ముందే చెప్పారంట, 1.5 minute టైం ఇస్తాము, అప్పుడు మాత్రం చేయండి, దాని తర్వాత చేయకూడదు అన్నట్టు.
వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు చేయలేదు. ఏమేం ఖాళీ ఉన్నాయని ఆయన ఖాళీ టైంలో చూపిస్తున్నాడు షాకిబ్ ప్రియాకి. అది చేయొద్దంటారు. ఇక్కడ అంటే ఏదో అరవాలని అరిచారు గానీ, అక్కడ చేస్తే ఏంటి తప్పేసేట్టు నాకేం అర్థం కావట్లేదు. ఆయన తెలివిగా చూపించుకుంటున్నాడు. జనరల్‌గా అయితే దాన్ని తెలివంటారు. రూల్స్ పాటించాలనో పాటించకూడదు. వీళ్ళందరూ రూల్ పాటించారు మరి 'బిగ్ బాస్‌లో' రైట్. ఆ జడ్జెస్ శ్రీముఖి. జడ్జి పొజిషన్‌లో కూర్చోబెడితేనే అందరికీ న్యాయం, ధర్మం, న్యాయం అని వస్తాయండి. సో, షాకిబ్‌ది నాకైతే పెద్ద తప్పనిపించలేదు. గేమ్ నుంచి ఔట్ చేసేంత. కావాలంటే ఒక మాట చెప్పండి. వార్నింగ్ ఇవ్వండి. వార్నింగ్ కూడా ఇవ్వకోకుండా ఇంక ఇద్దరు పులుల్లాగా మీద పడిపోయి, ఆఖరికి అభిజిత్ కూడా లాస్ట్‌లో ఈయన నాకు మాట్లాడితే ఇప్పుడు అదేదో 'కింగ్' సినిమాలో బ్రహ్మానందం నోరెత్తితే నాగార్జున కొడతాడు చూడండి, అట్లుంది వ్యవహారం. ఫైనల్‌గా నాగాకి బెస్ట్ ప్లేయర్. ఈ 2 యెల్లో కార్డ్స్ ఇస్తారు. అందులో ఈ షాకిబ్ ఇట్లా గేమ్ ఆడినందుకు. అండ్ రెండోది ప్రసన్న. డిఫెండ్ కూడా చేసుకోలేదు. నీకు ఫియర్ ఉంది, అబ్జర్వెంట్గా లేవు, అది లేదు, ఇది లేదు, అదన్నీ కరెక్టే. సో నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండండి అని అది 5 మంది యెల్లో కార్డ్స్ ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ చెప్తారు. దాలియా, శ్వేత, మనీష్, వాళ్ళిద్దరు ప్రసన్న అండ్ షాకిబ్. సో అది గేమ్ ఫాస్ట్గా అంత చెప్పుకోవడానికి ఏం లేదు. ఓకే, ఆ స్వీట్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టాలి. ఈ తోలు బొమ్మలాట స్టైల్లో ఒకరికి బ్లైండ్ ఫోల్డెడ్, ఒకటి వెనక నుంచి హ్యాండ్స్ మూవ్ చేస్తూ ఒక ఖాళీ ఎంటీ బౌల్స్ ఉంటాయి. ఆ ఎంటీ బౌల్స్ ఫిల్ చేయాలి, పడిపోకూడదు అవి. సో ఎవరు వచ్చి ఫస్ట్ అక్కడ గంట కొడితే పెట్టిన తర్వాత వాళ్ళకు పాయింట్, అంతే. ఇందులో నాగా విన్నర్. సో నాగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ద హై ఛాన్సెస్ నాగా వెళ్ళొచ్చు. ఒక క్యాండిడేట్ అయితే పక్కా ఫిక్స్. శ్రీజ రెండో క్యాండిడేట్ ఫిక్స్. ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మేబీ ప్రియా కూడా ఫిక్స్ అనుకుంటున్నాను నేను. కొంచెం ఆ వాయిస్ చలాకితనం అది ఉంది కాబట్టి. అలాంటి స్ట్రాంగ్ ఉమెన్, డామినేటెడ్ ఉమెన్స్ కావాలి మనకి బిగ్ బాస్కి కూడా. ఇంకా మిగతా ఇద్దరు ఐ డోంట్ నో ఫర్ నౌ. విల్ సీ. ఇంకా 2-3 డేస్ ఉంది కదా, వాళ్ళని కూడా మనం అంచనా ప్రకారం వీళ్ళ ముగ్గురు అయితే పక్కా టాప్ 5కి, ఫైనల్ 5కి 5 మెంబర్ని సెలెక్ట్ చేస్తే వీళ్ళ ముగ్గురు పక్కా ఉంటారు. సో అది ఇవాళ రివ్యూ. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే చెప్పండి కమెంట్స్లో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే. ఓకే, థ్యాంక్ యూ. విల్ సీ యూ టుమారో. బాయ్.